విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా చూడడమే టీడీపీ విధానమని బీబీలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదన ఆగినా ప్రైవేటీకరణ జరగబోదని స్టీల్ మంత్రి కుమారస్వామి విశాఖలో ప్రకటించినా అది టీడీపీ వల్లే సాధ్యపడిందనేది తెలుసుకోవాలని హితవు పలికారు. సింహాచలం పవిత్రోత్సవాల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ఒక పరిశ్రమ కాదని, తెలుగు ప్రజల ఆత్మ గౌరవం గుండె చప్పుడని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం ఎమ్మెల్యేగా తాను చేసిన రాజీనామాపై 3 సంవత్సరాల పాటు తాత్సారం చేసి ఎటూ తేల్చకుండా ఎమ్మెల్సీ ఎన్నికల సమయానికి ఆమోదించి వైసీపీ రాజకీయం చేసిందని విమర్శించారు. వైసీపీ దిగజారుడు రాజకీయాలు మానుకోకపోతే ఇప్పుడు వచ్చిన 11 స్థానాల్లో ఒకట్లు పోయి వచ్చే ఎన్నికల్లో గుంటు సున్నా మాత్రమే మిగులుతుందని హెచ్చరించారు. ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి వైసీపీ పార్టీ నాయకులు కొన్ని వ్యాఖ్యానాలు చేస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను. మొన్న ఎమ్మెల్సీగా తెలుగుదేశం పార్టీ దయతో, అంటే ఎందుకు దయతో అంటున్నానంటే మేము క్యాండిడేట్ పెట్టకపోవడం వల్ల గెలిచిన ఒక సీనియర్ నాయకులు, అలాగే మొన్నే జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో ఓడిపోయిన వ్యక్తి మాజీ మంత్రి, ఇటువంటి వాళ్ళందరూ కూడా కొన్ని వ్యాఖ్యానాలు దాని మీద మాట్లాడటం కూడా జరుగుతూ ఉంది. నేను వాళ్ళందరూ కూడా తెలియజేసేది ఒకటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది వాళ్ళకి రాజకీయం, కానీ మాకు కానీ మా పార్టీకి కానీ అది ఒక సెంటిమెంటు, అది ఒక అభిమానం, అది ఒక తెలుగువాడి గుండె చప్పుడుగా భావించే భావన మాది, మా పార్టీ వాళ్ళ. తెలుగుదేశం పార్టీ వైఖరి ఏంటో చెప్పాలని చెప్పని నిన్న నాయకులు ఈ స్టీల్ ప్లాంట్ దీని మీద మాట్లాడడం జరుగుతూ ఉంది. మరి వాళ్ళు నిక్కర్లు వేసుకోకముందే తెలుగుదేశం పార్టీ స్టీల్ ప్లాంట్ పట్ల ఎలా ఉంటుందో ఏంటనేది వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా, నేను ఎర్రవనాయుడు గారు, ఎంవీఎస్ మూర్తి గారు మేమందరం ఎంపీలుగా ఉండగా ఆ రోజు డిజిన్వెస్ట్మెంట్ ప్రపోజల్ వస్తేనే చంద్రబాబు నాయుడు గారి చొరవతోటి ఆ రోజు వాజ్పేయి గారిని కలిసి ఆ స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా డిజిన్వెస్ట్మెంట్ ప్రపోజల్ చేయకూడదు అని విరమించుకోవాలని ఒత్తిడి తెచ్చి దాన్ని చేసిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ అనేది మాకు ఒక చాలా చాలా ప్రయారిటీతో కూడుకున్న అంశం. మరి వాళ్ళు ఈ రోజు మమ్మల్ని వైఖరి చెప్పమంటా ఉన్నారు. మా వైఖరి మీలాగా అధికారంలో ఉంటే ఒకలాగా, అధికారంలో లేకపోతే ఒకలాగా, ఎలక్షన్ ముందు ఒకలాగా, ఎలక్షన్ అయిపోయిన ఒకలాగా మా వైఖరి ఎప్పుడు మారదు. ఎప్పుడు కూడా మాకు స్టీల్ ప్లాంట్ అనేది అది ఒక పరిశ్రమగా మేము చూడలేదు. ఎంతో మంది ప్రాణత్యాగంతో పోరాటం చేసి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ఏదో స్టేట్ కోటాలోనో లేకపోతే ప్రాంతాల కోటాలోనో వచ్చిన పరిశ్రమ కాదు. అది ఎంతో మంది ప్రాణత్యాగం చేసింది. అందుకే తెలుగువాడి గుండె చప్పుడుగా దాన్ని మేము భావించడం జరిగింది. ఆ రోజు నేను రాజీనామా చేసినా గానీ, మన పల్లా శ్రీనివాస్ గారు ఆమరణ నిరాహారదీక్ష చేసినా గానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మన అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే మ్యాంగనీస్ ఓరు గల్లు ఎక్స్టెండ్ చేయడం గానీ, మరి సాక్షాత్తు స్టీల్ మినిస్టర్ ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చి మొత్తం ఆయన్ని విజిట్ చేయించి ఆయనతో కూడా ఒక స్పష్టమైన హామీ ఇప్పించడం గానీ, ఇట్లా ఏ రకంగా చూసుకున్నా కూడా తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టమైన దీంతో వైఖరితోటి స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తా ఉంది.